నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అత్యంత వైభవంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవ వేడుకలు. ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పళ్లు పంపిణీ. అత్యంత వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. పందిళ్లలో స్వామివారికి ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పానకం, వడపప్పు పంపిణీ. మాదక ద్రవ్యాల వినియోగం, నిల్వ చట్టరీత్యా తీవ్రమైన నేరం. ప్రజలు అటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం బాపట్ల రేపల్లె జాతీయ రహదారిపై శివంగులపాలెం, కన్నగంటివారిపాలెం మరియు ఓలేరు వద్ద రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆయా మండల ఎస్ఐలను ఆరా తీశారు. జాతీయ రహదారి నుండి కన్నగంటివారిపాలెం మరియు ఓలేరు గ్రామంకు వెళ్లేందుకు గల మలుపు వద్ద రోడ్డుకు ఇరువైపులా జాతీయ రహదారిపై ఉన్న ఎత్తైనటువంటి స్తంభాల కారణంగా ఆ ప్రాంతంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని బట్టిప్రోలు ఎస్ఐ కలెక్టర్కు వివరించారు. ఆ ప్రాంతంలో గడిచిన కాలంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి, ఎంతమంది మరణించారు మొదలగు వివరాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆరా తీశారు. ఈ ప్రాంతంలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ వారితో చర్చించారు. ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిపై నుంచి గ్రామాలకు వెళ్లే మలుపు వద్ద ఉన్నటువంటి ఎత్తైన స్తంభాలను తొలగించాలని, ఆ ప్రాంతంలో లైట్లు ఏర్పాటు చేయాలని, గ్రామాలకు వెళ్లే మలుపుల వద్ద వేగ నియంత్రణ సూచీలు ఏర్పాటు చేయాలని ఎస్ఐలు కలెక్టర్కు వివరించారు. గ్రామాలకు వెళ్లే మలుపు వద్ద ఉన్నటువంటి ఎత్తైన స్తంభాలను 24 గంటల్లో తొలగించాలని, ఆ ప్రాంతంలో లైట్లు, వేగ నియంత్రణ సూచన ఏర్పాటు చేయాలని, అదేవిధంగా శివంగులపాలెం మలుపు వద్ద ఉన్నటువంటి లైట్లను సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు వెలిగి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆ ప్రాంతంలో కూడా వేగ నియంత్రణ రబ్బరు స్ట్రిప్స్ ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆర్ఎన్బిడి ఈను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బాపట్ల రేపల్లె జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని, వాటికి సంబంధించి కావలసిన చర్యలపై లేఖ తయారు చేసి జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారికి మరియు పీడీ జాతీయ రహదారులు మచిలీపట్నం వారికి జిల్లా కలెక్టర్ వారి ద్వారా పంపుటకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉప రవాణా అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీదేవి, డిటిఓ పరందామరెడ్డి, బట్టిప్రోలు ఇన్ఛార్జి ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, రేపల్లె ఆర్ఎన్బి డిఈపి రాజేష్, బట్టిప్రోలు నగరం చిరుకుపల్లి ఎస్ఐలు మరియు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని ప్రసిద్ధగాంచిన శ్రీ క్షీరభావన్ నారాయణ స్వామి దేవాలయం వద్ద శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మండపాన్ని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మరాజు సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ ఈ సందర్భంగా ఆయన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్వామివారి భక్తులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని శృంగారపురంలో వేంచేసి ఉన్న శ్రీ 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 అభయ కోదండ రామాలయంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థి ప్రదర్శన తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి దేవాలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి వారం క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్న అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు అభినందనీయులని తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం రాజీవ్ నగర్లోని 10 మంది నిరుపేద మహిళలకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా చీరలను అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు. దాతలు, సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ, హైదరాబాద్ సుబానీ షేక్ బాజీ, షేక్ ఇబ్రహీం, రియాస్ బేగ్, కొమ్మరికుంట అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్లపాలెం మండలంలోని కర్లపాలెం గ్రామ పంచాయతీలోని రాజీవ్నగర్ కాలనీలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా ప్రతి శుక్రవారం చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఫౌండేషన్ చైర్మన్ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కర్లపాలెం గ్రామ ఉప సర్పంచ్
అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ అహ్మద్ బాషా గారు ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు ఏదో ఒక గ్రామంలో చేస్తూ ఉంటారు. మరి ఈరోజు రాజీవ్ నగర్లో పేదలైన మన మహిళలకి ఈరోజు చీరలు ఇవ్వటం జరిగింది. అలాగే ప్రతి శుక్రవారం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తా అబ్దుల్ కలాం ఫౌండేషన్ మరిన్ని సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పఠాన్ అహ్మద్ బాషా గారికి మరి ఈ అధికార పార్టీలో మరిన్ని మంచి పదవులు రావాలని కోరుకుంటూ, మరి ఈరోజు కర్లపాలెం పంచాయతీలోని రాజీవ్ నగర్లో 10 మంది నిరుపేదలకు చీరల పంపిణీ కార్యక్రమం చేశాం. మరి అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం కుల మతాలకు అతీతంగా స్థాపించడం జరిగింది. మరి ఈ ఫౌండేషన్ని స్థాపించటానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, మరి ఈ గత 4 సంవత్సరాలుగా ప్రతి శుక్రవారం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి వారందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, సుఖశాంతులు, పిల్లా పాపలతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. మరి ఈ గత 4 సంవత్సరాలుగా మేము సేవ చేస్తున్నాము. సేవ పొందిన వారు నిరుపేదలు మొత్తం కూడా మా ఫౌండేషన్ని మంచి దీవెనలు అందిస్తున్నారు. దీనికన్నా ఇంకోటి ఆస్తి మనకేమీ లేదు. ఈ దీవెనల్ని ఎన్ని కోట్లైనా కూడా విలువ కట్టలేనటువంటి దీవెనలు మేము పొందుతున్నాము. మీ అందరూ కూడా నేను ఒకటే తెలియపరుస్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా సంపాదించినటువంటి సంపాదనలో కొంత భాగాన్ని తీసి అది మీ ఇళ్ళ దగ్గరే మీ గ్రామంలోనే ఉన్నటువంటి నిరుపేదలకు సహాయం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కర్లపాలెం మండలం యాసలి గ్రామంలోని మామిడాల వారి పాలెంలో సీతారాముల కళ్యాణ మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు భక్తులు పాల్గొన్నారు. కళ్యాణ అనంతరం పానకం, వడపప్పు భక్తులకు అన్నదానంగా అందించారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు చేశారు. కర్లపాలెం పంచాయతీలోని బంగారు రెడ్డిపాలెం, పాతరెడ్డిపాలెం గ్రామాలలో గ్రామ యువత ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు గ్రామస్తుల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చక స్వాములు పవన్ శర్మ, సాయి శర్మ ఆధ్వర్యంలో కావూరి శ్రీనివాస్ రెడ్డి, బిట్టు ఏడుకొండల రెడ్డి, పిట్టు రామకృష్ణారెడ్డి దంపతులు సీతారాముల కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, నిల్వ, రవాణా, విక్రయం చట్టరీత్యా తీవ్రమైన నేరాలని, ప్రజలు అటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చందోలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్ ప్లాజా వద్ద ప్రజల్లో చట్టాల పట్ల అవగాహన పెంపొందించేందుకు చందోలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలు, మహిళలకు భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు, రోడ్డు భద్రతా నియమాలు అను 3 ప్రధానమైన అంశాలుగా వివరంగా అవగాహన కల్పించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం యువతను వ్యసనాలకు బానిసలుగా మార్చి వారి ఆరోగ్యం, కుటుంబ వ్యవస్థ భవిష్యత్తు దెబ్బతీస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మహిళలపై జరిగే నేరాలు సామాజిక నైతిక విలువలను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఈవ్ టీజింగ్, వెంబడించడం, అసభ్యకర ప్రవర్తన వంటి చర్యలు చట్టపరంగా శిక్షార్హమైనవని, మహిళల గౌరవాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని వివరించారు. మహిళలు భయపడకుండా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని, పోలీస్ శాఖ వారికి పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణాలను రక్షించుకోవచ్చునని తెలిపారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి చర్యలు అనేక ప్రమాదాలకు కారణం అవుతున్నాయని హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అవగాహన పొందారు. నీ మీద ఆధారపడి చాలామంది బస్సు ఎక్కుతారు. వాళ్ళందరూ రక్షణ కూడా నీదే. కాబట్టి జరుగుతున్నాయి ప్రమాదాలు, ఎక్కువగా జరుగుతున్నాయి, చూస్తున్నాం కదా. దాన్ని అరికట్టాలంటే మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా స్పీడ్ లిమిట్స్ వెళ్ళాలి. తాగి డ్రైవ్ చేయకూడదు. తాగి డ్రైవ్ అయితే జైలుకి వెళ్తారు. అర్థమైందా? మీతో పాటు రిమైనింగ్ మీ ఫ్రెండ్స్కి కూడా అవేర్నెస్ కల్పించు. ఎవరు కూడా తాగి డ్రైవ్ చేయకూడదు. వాళ్ళు స్కూల్ పిల్లలు కాబట్టి వాళ్ళ పట్ల ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ స్కూలే కాదు, బస్సే కాదు, ఏదైనా సరే ఏ డ్రైవ్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
బాపట్ల పట్టణంలోని 24వ వార్డులో గల ఇమ్మడిశెట్టివారిపాలెం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. మేళతాళాలు, కనక తప్పెట్లు, మంగళ వాయిద్యాల మధ్యలో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా వేద మంత్రాల సాక్షిగా జరిగింది. ఈ కార్యక్రమం తిలకించేందుకు గ్రామస్తులు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేశారు. ఇద్దరు దంపతులుగా రావాలి. అమ్మవారి పోయి తిరువంతేరా జాగరణ పిట్టలవానిపాలెం మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ దేవాలయంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి దేవాలయ ప్రాంగణంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించే దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఎదుర్కోలోత్సవం నిర్వహించిన అనంతరం స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బృందావనం గోపిచంద్ మాట్లాడుతూ ఈ దేవాలయం 150 సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లు చరిత్ర చెబుతుందన్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడంతో పాటు అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవానికి గ్రామ పెద్దలు భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం సుమారుగా 150 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేయబడి ఈనాటికి కూడా నిర్విరామంగా గ్రామస్తులు మరియు ధర్మకర్తల యొక్క సహాయ సహకారాలతో ఈ దేవాలయం అవిరామంగా సాగుతున్నది. ఈ యొక్క 151వ శ్రీరామ మహోత్సవం ఈరోజు మనం జరుపుకోవడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరము కూడా వైకాల సాగమోక్తంగా పంచాంతిక దీక్షాపూర్వకంగా మనకి స్వామివారికి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇందులో 4వ రోజు అయినటువంటి ఈ రోజున శ్రీరామనవమి పర్వదినంగా స్వామివారికి విశేషంగా కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ 5 రోజులు కూడా స్వామివారికి వివిధ రకాల వాహనాలతోటి సేవలు జరుగుతాయి. ప్రతినిత్యము కూడా ఉదయం సాయంత్రము కూడా స్వామివారికి అగ్నిపూర్వకంగా స్వామివారికి అభిషేకం సమర్పించడం జరుగుతుంది. అలాగే రాముల వారి యొక్క వైశిష్టం అంటే రామో విగ్రహవాన్ ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి. అటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క వైవాహిక కార్యక్రమంలో 50 మంది భక్తులు కూడా పాల్గొని స్వామివారికి ఆశీస్సులు పొందాలని మన పిట్లవానిపాలెం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ హనుమ సీతా లక్ష్మణ సపరివార సమేత సీతారామస్వామి వారికి ఈ యొక్క 151వ సంవత్సరం పంచాంతిక దీక్షతోటి నిత్యము కూడా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు గత 3 రోజులుగా స్వామివారి ధ్వజారోహణం జరిగి అది మొదలుకొని ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం స్వామివారి వివిధ రకాల వాహన సేవలతోటి భక్తులందరూ కూడా తరిస్తూ ఈరోజు శ్రీరామనవమి లోక కళ్యాణం, లోకారాధ్యుడు, ధర్మమూర్తి, ఏకపత్ని వ్రతుడు, అదేవిధంగా భక్త సులభుడు, దశావతార స్వరూపుడైనటువంటి యొక్క రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం ఆద్యంగా ప్రతి సంవత్సరం కూడా మొట్టమొదటిగా శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం జరిగినటువంటి తరువాతే మిగతా మానవులంతా కూడా కళ్యాణాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క లోక కళ్యాణార్థం జరిగేటువంటి యొక్క కళ్యాణంలో 50 మంది భక్తాదులందరూ కూడా పాల్గొని స్వామివారి కళ్యాణ అక్షతలు శిరస్సును దాల్చి సకల శుభాలు పొందగలరని ఆశిస్తూ ఈ కళ్యాణంలో పాల్గొన్నటువంటి వారికి అందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయని, ఆ రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ అనుగ్రహాలన్నీ కూడా కలుగుతాయని సదా రామచంద్రమూర్తిని వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ. పిట్టలవానిపాలెం మండలం భవనంవారిపాలెం గ్రామ శివారు చోడిపాలెంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు భక్తులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ మోదుగుల శివనాగేశ్వరి దంపతులు వేద పండితుల మంత్రోచ్చరణాల సాక్షిగా స్వామివారి ఎదుర్కోలోత్సవం కళ్యాణ మహోత్సవం జరిపించారు. విచ్చేసిన భక్తులకు పానకం, వడపప్పు అందించారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు చేశారు.
బాపట్ల పట్టణంలోని పలు దేవాలయాలతో పాటు భావనారాయణ స్వామి దేవాలయం వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వారు సంయుక్త ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగను విజయవంతంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా వేద మంత్రాల సాక్షిగా పండితులు నిర్వహించారు. రాష్ట్రంలో ఒంటిమిట్ట దేవాలయంలో స్వామివారికి కళ్యాణం జరిగిన వెంటనే స్వామివారి పందిళ్ల వద్ద కళ్యాణాలు ప్రారంభించారు. కనకతప్పెట్లు, మంగళ వాయిద్యాల మధ్య ఆయా కమిటీ సభ్యులు కళ్యాణం జరిపించారు. అదేవిధంగా భావనారాయణ స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన స్వామివారి పందిరిలో బీజేపీ నాయకులు బి బాబు నాగేంద్ర ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి ఇష్టమైన వడపప్పు, పానకం భక్తులకు పంచిపెట్టారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్తమాసు సత్యనారాయణ ఆధ్వర్యంలో సీతారామస్వామి కళ్యాణ అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాలలో మామిడి రమేష్, బొక్కవరపు శివకుమార్, గుంటూరు రామచంద్రమూర్తి, నాళం రామసుధీర్, దేవకి విఠల్, కాకర్ల శ్రీనివాసరావు, బుర్లే అనిల్ కుమార్, కోళ్లపూడి సురేష్, వక్కలగడ్డ పుల్లయ్య, గుప్తా, పారేపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల ఏరియా వైద్యశాలలో గల ప్రసూతి విభాగంలోని మహిళలకు చిరంజీవి యువత ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు విష్ణు మొలకల చంద్రమోహన్ ఆధ్వర్యంలో బ్రెడ్, బిస్కెట్, మజ్జిగ ప్యాకెట్లు, పళ్లు పంపిణీ చేశారు. అనంతరం వైద్యశాలలో గల రక్తనిధి కేంద్రంలో చిరంజీవి యువత బాపట్ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తమిచ్చిన ప్రతి ఒక్కరికి అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు వెన్నకోట సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది, మెగా అభిమానులు విష్ణు మొలకల చంద్రమోహన్, ప్రతిపాటి శ్రీనివాసరావు, తాడి కళ్యాణ చక్రవర్తి, కోళ్లపూడి రాంప్రసాద్, దుర్గా, గొట్టిపాటి శ్రీకృష్ణ మరియు అడ్వకేట్ డిహెచ్ బెంచి రక్తదానం చేయగా కంచర్లపల్లి నరేంద్ర, తిమ్మన్న, శేషు, సంగీత, యేసోబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదినం సందర్భంగా బాపట్ల ఏరియా వైద్యశాలలోని ప్రసూతి మహిళల బ్రెడ్లు, పాలు, పండ్లు, మజ్జిగ అందజేయడం జరిగినది. తదనంతరం ఏరియా హాస్పిటల్లోనే మళ్ళీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా బాపట్ల చిరంజీవి యువత ఆధ్వర్యంలో విష్ణు మొలక చంద్రమోహన్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అభిమానులందరూ, మెగా అభిమానులందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మెగాస్టార్ పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు సినీ కళామ తల్లి ముద్దు బిడ్డ, అభిమానుల ఆరాధ్య దైవం, ప్రముఖ అగ్రనటులు మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన బాపట్ల పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలలో మెగా అభిమానులైన మేము రక్తదానం చేయడం జరిగింది. అలాగే ప్రసూతి విభాగంలో ఉన్న మహిళలకు వారి యొక్క ఆరోగ్య రీత్యా బ్రెడ్, బటర్ మిల్క్, అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ అందజేయడం జరిగింది. ఈరోజు రామ్ చరణ్ గారి జన్మదినం రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల కోలాహలాల మధ్య విజయవంతంగా సేవా కార్యక్రమాలతో జరుగుతుంది. అందులో భాగంగా మన బాపట్లలో కూడా ఈరోజు రామ్ చరణ్ గారి జన్మదినం పురస్కరించుకుని సేవా కార్యక్రమంతో పాటు చిరంజీవి గారు ఏదైతే ఒక మంచి ఆశయంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఒక తాటిపై తీసుకొచ్చి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా రక్తం అనేది అందకపోతే ఆయన పిలుపుతో ఈ రోజున లక్షలాది మంది అభిమానులు రక్తదాతలుగా స్ఫూర్తిని పొంది ప్రతి కార్యక్రమంలో ఎవరికి రక్తం అవసరమైనా సరే చిరంజీవి అభిమానులు ఉన్నారు అని చెప్పి వాళ్ళకి స్ఫూర్తిగా నిలిచిన మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారు తన భావి జీవితం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర్వేదారోగ్యాలతో వర్ధిల్లాన్ని మనసారా కోరుకుంటూ జై చిరంజీవ, జై పవన్, జై చరణ్, జై హింద్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్యంత వైభవంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవ వేడుకలు, ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పళ్లు పంపిణీ. అత్యంత వైభవంగా శ్రీరామనవమి వేడుకలు, పందిళ్లలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు, పానకం, వడపప్పు పంపిణీ. మాదక ద్రవ్యాల వినియోగం, నిల్వ చట్టరీత్యా తీవ్రమైన నేరం, ప్రజలు అటువంటి కార్యకలాపాలకు
ప్రజలు దూరంగా ఉండాలి. ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.